వెల్కమ్ బ్యాక్ అండి. మనం చూసాం కదా కంప్యూటర్ ఇంజిన్‌లో ఇవన్నీ ప్లాట్‌ఫామ్ ఇమేజెస్ మనం యూజ్ చేస్తాం. కస్టమ్ ఇమేజెస్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఏదైనా కోడ్ ఉంటే ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమేమి ప్లాట్‌ఫామ్ ఇంజిన్స్ మనకి ఆర్కెల్ లినక్స్ ఉంటది. మెయిన్‌లీ ఆర్కెల్ లినక్స్. వై? బికాస్ ఆఫ్ మనకి ఆర్కెల్ క్లౌడ్ కదా యూజ్ చేస్తున్నాం. ఆర్కెల్ లినక్స్ ఎందుకంటే మైసీక్వెల్ సర్వర్ మోస్ట్ ఆఫ్ ది డేటాబేసెస్ అందులో ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఇంకా ఆర్కెల్ డేటాబేసెస్ ఓకే. ఆర్కెల్ డేటాబేసెస్ కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఇంకా మనకి మైక్రో సర్వీసెస్ క్యూబర్నెటీస్ ఇలాంటివి ఏదైనా ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటే ఉబంటు, సెంటోస్, విండోస్. ఓకే. ఇంకా మనకి ఇమేజెస్ డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద లింక్‌లో ఉంటుంది. అది ప్రెస్ చేశారంటే మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అలానే కస్టమ్ ఇమేజెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆన్ ప్రెమిసెస్‌లో ఒక మెషిన్ ఉంది. ఓకే. సర్వర్ ఉంది. దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మన క్లౌడ్‌లోకి. ఇలాంటి కేసెస్‌లో ఏం చేస్తాము? ఇంపోర్టింగ్ మన బ్యాస్టన్ సర్వర్స్ యూజ్ చేసుకొని అంటే రిమోట్ సర్వర్స్ యూజ్ చేసుకొని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఇందులో. కస్టమ్ ఇమేజ్. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ రిలేటెడ్ ఏపీఐస్ అని ఆ మిషన్స్‌లో ఉన్నాయనుకోండి. ఆ ఇమేజెస్‌లో అప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటారు ఆన్ ప్రెమిస్ నుంచి. అలాంటి కేసెస్‌లో మాక్సిమం ఇమేజ్ సైజ్ 400 జీబీ సపోర్ట్ చేస్తది. ఓకే. 400 జీబీ. దానికి మించి కాదు. బట్ జనరల్‌గా 400 జీబీ ఎవరు ఇంపోర్ట్ చేయరు. నెట్వర్క్ బ్యాండ్‌విడ్త్ అంతా చాలా తీసుకుంటది కనుక అంత నేనెక్కడ నోటీస్ చేయలేదు. ఓకే. జస్ట్ మనకి ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో అడుగుతారు. ఇంపోర్టింగ్ మాక్సిమం సైజ్ ఎంత అంటే 400 జీబీ యూ కెన్ ఇంపోర్ట్. అలానే ఇవేంటంటే ఈ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. మనకి ఇంపోర్ట్ చేసేటప్పుడు సపోర్ట్స్ ఇమ్యులేషన్ మోడ్ అంటే ఏంటి? పారా వర్చువలైజ్డ్ మోడ్ అంటే ఏంటి? నేటివ్ మోడ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. ఓకే. 1 మినిట్ మీకు చూపిస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 3 మోడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పర్పస్ ఐ కెన్ సే. ఇది చెప్పాను కదా! మోస్ట్ కంపాటబుల్. ఇమ్ ఇమ్యులేషన్ అంటే మోస్ట్ కంపాటబుల్ స్లోయెస్ట్. బట్ ఇది కొంచెం స్లోగా ఉంటుంది కంపేరింగ్ టు ఆర్మ్ మిషన్స్. ఓకే. బట్ నార్మలీ వీ వాంట్ యూజ్ మనకి కొంచెం పర్లేదు ఎలాంటి మోడ్స్ అంటే ఇది గుడ్. ఇది యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఈ మోడ్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. డెమోలో చూపిస్తాను మీకు. ఓకే. మరీ ఫాస్టెస్ట్ లైక్ చాలా ఫాస్ట్‌గా కావాలి. లైక్ ఫిజికల్ సర్వర్స్ ఎలా వర్క్ అవ్వాలి అలాంటి కేసెస్‌లో యూ కెన్ యూజ్ దిస్ వన్. ఓకే. ఇదేంటంటే చాలా కాస్ట్‌లీ ఉంటది. ఆర్కల్ డేటాబేసెస్ ఇప్పుడు బ్యాంకింగ్ రిలేటెడ్ ఐసీఐసీ బ్యాంక్ సంథింగ్ హెచ్‌డిఎఫ్‌సి ఇలాంటి కేసెస్‌లో యూ కెన్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ మోడ్. నేటివ్ మోడ్ యూ కెన్ యూజ్. ఓకే. అదనమాట. ఓకే. ఈ సపోర్ట్ మోడ్ చేస్తుంది. బట్ సెకండ్ సెకండ్ ఈ మోడ్ యూజ్ చేస్తాము. మీకు చూపిస్తానులెండి గోయింగ్ ఫార్వర్డ్. జస్ట్ థియరీనే కదా ఇది. రిప్లికేషన్ ఇమేజెస్ ఇంపోర్టింగ్ మనము ఒక ఇంపోర్ట్ చేసుకున్నాక ఇంకొక రీజన్కి రిప్లికేట్ చేయాలి అనుకుంటే ఇది చేయొచ్చు. ఇమేజ్ అక్రాస్ ది రీజన్స్ ఫినిక్స్ రీజన్, యాష్బర్న్ రీజన్ లైక్ యూకే యూరోప్ రీజన్స్ మనము ఈ ఇమేజ్ని రిప్లికేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాము. మళ్ళీ ఎక్స్పోర్ట్ కాపీ టు ది బకెట్ మనం బకెట్ కాపీ చేసుకొని ఆ తర్వాత ఇంపోర్ట్ చేసుకోవచ్చు వేరే రీజన్. సింపుల్ మీనింగ్ ఏంటంటే మన ఇమేజ్ ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు అక్రాస్ ఎనీ రీజన్. యాష్బర్న్ ఆర్ ఫినిక్స్ ఆర్ సంథింగ్ యూకే రీజన్స్ అంతే సింపుల్. ఓకే. ఇప్పుడు చూడండి వెరీ వెరీ ఫస్ట్ ఇంతకుముందు సెషన్లో మనం మాట్లాడుకున్నాం బ్రింగ్ యువర్ ఓన్ ఇమేజ్ అంటే ఫ్రమ్ ఆన్ ప్రెమిసెస్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 400 జీబీ మనం లోడ్ చేయొచ్చు. 400 మ్యాక్సిమం అంత ఉండదు బట్ మ్యాక్సిమం లోడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ ఇమేజ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ప్రెమిసెస్లో ఈ ఇమేజ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఒక ఇన్స్టెన్స్లోకి అనుకుంటే ఈ ఇమేజ్ని ఈ పర్టికులర్ ఇమేజ్ని మనం బకెట్లోకి స్టోరేజ్లోకి మూవ్ చేసుకున్నాక అంటే బకెట్ స్టోరేజ్ అంటే ఏంటి లైక్ గూగుల్ డ్రైవ్ సింపుల్ ఎగ్జాంపుల్ మన ఫైల్స్ సింపుల్ సింపుల్ ఎగ్జాంపుల్
నా ల్యాప్టాప్లో సమ్ ఫైల్స్ ఉన్నాయి, మీరు ఎక్కడో ఉన్నారు. ఓకే, మీ ల్యాప్టాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఎక్కడో యూఎస్లో ఉండొచ్చు, లైక్ ఎక్కడో సమ్ అదర్ కంట్రీ ఉండొచ్చు, సమ్ అదర్ ప్లేస్ ఆల్సో. అప్పుడు ఏం చేస్తాను, నేనేం చేస్తాను, నా ఫైల్ని నేను గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ చేస్తాను. గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ చేసుకున్నాక నేను మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకోండి అనేసి. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ల్యాప్టాప్లో యూస్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, మన ల్యాప్టాప్లో ఉండే ఇమేజ్ని, ఎనీ ఫైల్ని నేను గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ చేసి నేను యాక్సెస్ ఇస్తే మీరు కస్టమ్ వాట్ ఎవర్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఏంటి, గూగుల్ డ్రైవ్ అంటారు, మనం ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటాం. ఓకే, అలానే నెక్స్ట్ ఈ ఈ షేప్స్, ఈ షేప్స్ అంటే కస్టమ్ సైజెస్ ఉంటాయి కదా, సమ్ వన్ 1 to 64 సిపియూస్ ఉంటాయి. సిపియూస్ అంటే ఆర్కల్ సిపియూస్, అంతే సింపుల్. ఓకే, ఏఎండి అతను ఈ ఈ ఈ ఈ మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తుంది, ఏఆర్ఎం సపోర్ట్ చేస్తుంది, ఏఎండి, ఇంటెల్. జనరల్గా మనం యూస్ చేయటం ఇంటెల్ యూస్ చేస్తాం. జస్ట్ మనకి ఇది జస్ట్ థియరీనే, నో ప్రాబ్లం. అండ్ చూడండి మిషన్స్ ఏమేమి, ఫ్లెక్సిబుల్ షేప్స్ మిషన్స్ ఏం యూస్ చేస్తాం. ఓకే, జనరల్గా మనం స్టాండర్డ్ యూస్ చేస్తాం. ఓకే, స్టాండర్డ్. సో థర్డ్ వన్ జనరల్లీ వీఆర్ గోయింగ్ టు యూస్. సో నో ఐ వాంట్ టు గెట్ మోర్ స్పీడ్. ఓకే, ఫర్ 5 TB ఆఫ్ డేటా, 6 TB ఆఫ్ డేటా ఉంది అనుకోండి డేటాబేస్లో, అప్పుడు ఈ ఆప్టిమైజ్డ్ ఫ్లెక్సీ ఇంటెల్ యూస్ చేయొచ్చు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది ఇమేజెస్ ఫ్లెక్స్ ఏం యూస్ చేస్తామంటే స్టాండర్డ్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఓకే, మీ ప్రాజెక్ట్స్ మనం చెప్పలేము. ఓకే, బేస్డ్ ఆన్ ది అప్లికేషన్స్, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్స్ దే ఆర్ డూయింగ్. ఓకే, మా మా ఒక ప్రాజెక్ట్స్లో నేను చెప్తున్నాను స్టాండర్డ్, ఓకే, ఫ్లెక్సీ ఇంటెల్ అండ్ ఆప్టిమైజ్డ్ ఫ్లెక్సీ. బికాస్ ఆర్కిల్ డేటాబేస్ మాకు ఒకటి సర్వర్ ఉంది, ఒక 2-3 సర్వర్స్ ఉన్నాయి. 5 TB ఆఫ్ డేటా, 6 TB ఆఫ్ డేటా. బట్ ఫాస్ట్ ఎక్కువ ఉండాలి వాళ్ళకి. ఒక 1 minute కూడా లేట్ అవ్వకూడదు. సమ్ ఫైనాన్స్ రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి కనుక దే ఆర్ యూజింగ్ దిస్ వన్. ఓకే, సి మనకి ఇప్పుడు చూపించాను కదా ఒక ఎగ్జాంపుల్. ఈ వీడియోస్ అయ్యాక నేను మీకు థియరీ చూపిస్తాను, సారీ ప్రాక్టికల్ అన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను స్టాండర్డ్ ఫ్లెక్సీ యూస్ చేశాను. సిపియు 4 సిపియు, మెమరీ 64 GB, నెట్వర్క్ స్పీడ్ టోటల్ ఎన్ఐసి కార్డ్స్. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ సిపియూస్ మీరు పెంచుకోవచ్చు. బై డిఫాల్ట్ ఉంటుంది 1 నుంచి 32 వరకు ఈ ఒక షేప్లో, ఈ యొక్క స్టాండర్డ్లో. అంటే సిపియు మెమరీ, లైక్ ర్యామ్ అంటారు కదా, సిపియు మెమరీ అంటే దీన్ని ర్యామ్ అంటారు మనం. మెమరీ అంటే మీరు హార్డ్ డిస్క్ మొబైల్లో లాగా అనుకోకండి, మెమరీ ఈజ్ నథింగ్ బట్ ర్యామ్. ఓకే, చాలా కాస్ట్లీ అయిపోతుంది మనకి. మినిమం మన ప్రాక్టీస్కి 2 GB 4 GB యూస్ చేసుకోవచ్చు, లేదంటే మన క్రెడిట్స్ మిస్ అవుతాయి. ఓకే, ఈ షేప్స్ చాలా ఉన్నాయి, లేటర్ నేను డిస్కస్ చేస్తాను. ఇవి షేప్స్, జీపీయూ షేప్స్, హై అండ్ మిషన్స్, యాక్సలరేటెడ్ మిషన్స్, టెన్సార్ ఫ్లో, మిషన్ లర్నింగ్, ఇలాంటివి కేసెస్లో ఈ జీపీయూ షేప్స్కి వెళ్ళచ్చు. చూడండి, జీపీయూ టెన్సార్, టెస్లా ఏదైనా టెస్ట్ చేసుకోవాలి, టెన్సార్ ఫ్లో, లైక్ ఈ హై అండ్ మిషన్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. GPU series is high end machines. Previously what we have seen, standard, flexi we have seen, optimized flexi, standard we have seen, Intel, AMD. బట్ ఇక్కడ ఏంటంటే VM GPU సిరీస్ చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది. మీకు క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా గోయింగ్ ఫార్వర్డ్ చెప్తూ వస్తాను. బట్ చాలా ప్రాజెక్ట్స్ యూస్ చేయరు. ఓకే, చేయరంటే మా అప్లికేషన్లో మేము చేయటం లేదు. మీరు సపోజ్ ఏదైనా రీటైల్ బిజినెస్, హ్యూజ్ రీటైల్ బిజినెస్లో వర్క్ చేస్తున్నారు, లేదు ఇంకా ఏదైనా గేమ్స్ రిలేటెడ్ టెస్ట్ చేస్తున్నారు, లేదంటే షేర్స్ రిలేటెడ్, ఓకే, చూస్తున్న డాష్ బోర్డ్స్, అలాంటి కేసెస్లో మీరు యూస్ చేస్తారు.
బేర్ మెటల్ వర్సెస్ విఎం. బేర్ మెటల్ అంటే సపరేట్ డెడికేటెడ్ మిషన్స్ అంతే, ఇంకేం డెడికేటెడ్ మిషన్స్ మీకు ఇస్తారు. ఇప్పుడు బేర్ మెటల్ అంటే చూడండి, ఇది మీది సపరేట్, మీ ల్యాప్టాప్ అనుకోండి, మీ ల్యాప్టాప్ సపరేట్గా, మీ ల్యాప్టాప్ మీరు కొనుక్కోవాలి, ఇక్కడ వీళ్ళే సపరేట్ సింగిల్ టెనెంట్గా ఇచ్చేస్తారు. ఓకే, ఇలాంటి కేసెస్లో దిస్ ఈజ్ ఫైన్, బట్ ఇట్ ఈస్ కాస్ట్లీ. ఇక్కడ ఏంటి, ఓకే, పర్ఫార్మెన్స్ రిలేటెడ్కి కావాలి అంటే, డేటాబేస్ రిలేటెడ్కి కావాలంటే తీసుకోవచ్చు బేర్ మెటల్కి. లైక్ హైపర్ విఆర్, లైక్ ఈ బ్రింగ్ యువర్ ఓన్ లైసెన్స్, ఇలాంటి కేసెస్లో ఇప్పుడు నాకు లైసెన్స్ ఉంది నేను తెచ్చుకోవచ్చు, ఇలాంటి కేసెస్లో యూస్ చేయొచ్చు. బట్ నాకు తెలిసి ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. ఇఫ్ యూ, ఇంకొక స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చెప్తాను చూడండి. బేర్ మెటల్లో మళ్ళీ హైపర్ వే వేసుకోవచ్చు. ఓకే, వేసుకున్నాక 4 విఎమ్స్ 5 విఎమ్స్ చేసుకోవచ్చు. ఇలాంటి కూడా ఈ బేర్ మెటల్, కానీ ఈ బేర్ మెటల్కి మీరు పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ప్రీవియస్లో ఈ బేర్ మెటల్నే సపరేట్గా లోడ్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ ఎవర్ మేబీ. అదే బేర్ మెటల్లో మీరు హైపర్వైజర్ వేసి, ఇక్కడ చూడండి హైపర్వైజర్, ఈ హైపర్వైజర్ వేసి ఆన్ టాప్ ఆఫ్ మీరు వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తారు. కానీ ఈ బేర్ మెటల్ మీదే, దీనికి కంప్లీట్ యూ నీడ్ టు పే ది వాట్ ఎవర్ కాస్ట్, మీ ఎంత కాస్ట్ అవుతుందో అకార్డింగ్ టు దట్ నీడ్ టు పే, మీరు పే చేయాలి. ఓకే, చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇన్స్టెన్స్ పూల్స్ కూడా ఉంటాయి మనకి, మల్టిపుల్ పూల్స్. ఇప్పుడు జనరలీ మనకి ఏం చేస్తాము, ఆ, ఒక ఒక ఆర్కల్ అనుకోండి, ఆర్కల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారు, ఆర్కల్ డేటాబేస్ ఇన్స్టాల్ చేశారు. ఒక సర్వీస్ మీకు మ్, ఎలా చెప్పాలి అంటే, ఆర్కల్ డేటాబేస్ ఉంది, ఆర్కల్ ఒక 80 ఒక 16 జీబీ ర్యామ్ వేసి ఉన్నాను, ఒక 500 జీబీ హార్డ్ డిస్క్ ఉంది. ఓకే, 16 జీబీ 8 జీబీ 16 జీబీ ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ వచ్చి 500 జీబీ ఉంది. మీరు లైక్ ఏదైనా ఇష్యూ, ఈరోజు ఏదైనా ఆఫర్, ఏదైనా ఆఫర్ రిలీజ్ చేశారు, ఆఫర్ అంటే 50% ఆఫర్, లైక్ దివాళీ ఆఫర్, ఇలాంటి ఆఫర్స్ వస్తాయి కదా. అలాంటి కేసెస్లో ఏమవుతాయి, హిట్స్ ఎక్కువ జరుగుతాయి, మన డేటాబేస్కి హిట్టింగ్ ఎక్కువ ఉంటుంది, హిట్ చేస్తుంది. అలాంటి కేసెస్లో ఏమవుతుంది, ఇన్స్టెన్స్ మే ఫెయిల్ అవ్వచ్చు, మీ ఇన్స్టెన్స్ అనేది ఈ సర్వర్ అనేది క్రాష్ అవ్వచ్చు. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాము, దాన్ని ఏమంటాము, వెర్టికల్ స్కేలింగ్. మళ్ళీ ఇన్స్టెంట్గా ఒక ర్యామ్ యాడ్ చేసుకోవాలి, హార్డ్ డిస్క్ యాడ్ చేసుకోవాలి దీనికే. ఓకే, మళ్ళీ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేసుకోవాలి, అలా చేసుకోవచ్చు ఇది, కానీ టైం పడుతుంది, ఇన్స్టెంట్గా కాదు. ఇక్కడ మనము గూగుల్ ఆర్కల్ క్లౌడ్ యూస్ చేసాము అనుకోండి, ఎనీ క్లౌడ్, గూగుల్ క్లౌడ్లో కూడా ఉంది, ఆర్కల్ క్లౌడ్ యూస్ చేస్తాం, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ మనకి ఈరోజు లైక్ హ్యూజ్ ఆఫర్ ఉంది, దివాళీ ఆఫర్ 2 days ఆఫర్ ఉంది, 50% ఆఫర్, నెక్స్ట్ డే 70% ఆఫర్. అలాంటి కేసెస్లో హిట్స్ ఎక్కువ జరుగుతాయి, ప్రతి ఒక్కరూ నేను అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అని చూస్తూ ఉంటారు, బ్రౌజ్ చేస్తూ ఉంటారు, పర్చేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో ఇన్స్టెంట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు డొమైన్స్ అని. ఓకే, ఆటో స్కేలింగ్ అని క్రియేట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఇన్స్టెన్సెస్, నాకు 0 నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనుకోండి, 1 నుంచి 10 మిషన్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, నాకు ఆటో స్కేలింగ్ అంటారు దాన్ని, నాకు వద్దు, ఫినిష్ అయిపోయింది, ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోవాలి. ఇలాంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్కల్ క్లౌడ్లో చేసుకోవచ్చు, ఈవెన్ మన జీసీపీ క్లౌడ్లో కూడా చేసుకోవచ్చు. అలా మనము మనకి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోవాలి, స్టార్ట్ చేసుకోవచ్చు, స్టాప్ చేయాలి, మన ఇష్టం. ఓకే, దానికి లోడ్ బ్యాలెన్సింగ్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇవన్నీ మన చేతుల్లో ఉంటుంది. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు క్రియేట్ చేసి చూపిస్తాను కమింగ్ వీడియోస్లో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను డీటెయిల్గా అన్నీ చెప్పేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, కాన్ఫిగరేషన్, క్రియేట్ ఏ ఇన్స్టెన్స్ ఫ్రమ్ ది వాట్ ఎవర్ ది థింగ్స్, మళ్ళీ పూల్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, కాన్ఫిగర్ చేసుకుంటారు, మళ్ళీ ఆటో స్కేలింగ్ కాన్ఫిగర్ చేసి, మెట్రిక్ బేస్డ్, షెడ్యూల్ బేస్డ్. అంటే మెట్రిక్ అంటే నేను చెప్పాను కదా, ఈ మెట్రిక్స్ ఎక్కువ అయింది, 50% మెట్రిక్, 60%, మన 60-70కి ఉండదు, 80% మెట్రిక్ బేస్డ్, అప్పుడు మనకి ఆటో స్కేలింగ్ అవుతాయి. ఓకే, అలాంటి కేసెస్లో మనకు అవుతాయి.
నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఇనిషియల్గా సిపియు స్కేలింగ్ రూల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మెమరీ అదే మెట్రిక్స్ అంటే 70% ఎక్కువైతే 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవ్వాలి, 70% తక్కువైతే 2 ఇన్స్టెన్సెస్ రిమూవ్ అవ్వాలి. ఇలాంటివి నేను మీకు చెప్పాను. ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. ఐ విల్ షో యూ. మీకు అన్ని డెమో చూపిస్తాను. వీడియో మీకు అర్థమవుతూ ఉంటే అర్థం ఈజీ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఇనిషియల్లోనే మనం సెట్ చేసుకోవచ్చు. 70% అయితే యాడ్ చేయి 2 మిషన్స్, లైక్ 4 మిషన్స్ యాడ్ చేయండి. 70 ఉండదు, జనరల్గా 80%, 85% ఉంటుంది రియల్ టైంలో. ఇక్కడ మన ఆర్కెల్ స్కూల్, ఆర్కెల్ డాక్యుమెంటేషన్ యాజ్ పర్ ఆర్కెల్ మనం వెళ్తున్నాం కనుక 72 ఇక్కడ మెన్షన్ చేశారు పీపీటీలో. ఓకే. ప్యాచ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ మీరు ప్యాచ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఆటోమేటిక్ ప్యాచ్ మేనేజ్మెంట్ ఉంది. ఓకే. ఇక్కడ ఇప్పుడు నార్మల్గా మీరు ఏం చేస్తారు, ఒక 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 అప్లికేషన్, ఒక బిగ్ ఫిక్స్ అనే చూసారా. బిగ్ ఫిక్స్ ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. ఓకే. నాకు 200 సర్వర్స్ ఉన్నాయి, 300 సర్వర్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఆ 300 సర్వర్స్లోకి మనము బిగ్ ఫిక్స్ అనే ఈ క్లయింట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అన్ని సర్వర్స్లో ఇన్స్టాల్ చేసుకున్నాక బ్యాచ్ వైజ్ మనకి ఇక్కడ చూడండి, అనలిటిక్స్ ఒక 90 సర్వర్స్ ఉన్నాయి. ఎవరిదో జస్ట్ స్క్రీన్ షాట్ చెప్తున్నాను. 91 సర్వర్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూడండి, సో మెనీ కంప్యూటర్స్ అనేది చాలా ఉన్నాయి. ఓకే. 1000 పైన ఉన్నాయి. మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. లైక్ రీజన్స్ ఉంటాయి కదా, ఇమియా రీజన్, యూరప్ రీజన్, లైక్ ఎపెక్ రీజన్, డిఫరెన్షియేట్ చేసుకొని అప్డేట్ చేసుకో అంటే థర్డ్ పార్టీ టూల్ యూస్ చేయాలి. ఆన్ ప్రెమిసెస్లో బిగ్ ఫిక్స్ యూస్ చేసుకోవచ్చు. సో మెనీ టూల్స్ ఉన్నాయి మనకి. మేము ఈ టూల్ యూస్ చేస్తాం, బిగ్ ఫిక్స్ అనే టూల్ యూస్ చేస్తాం. ఓకే. అలాంటి కేసెస్లో మీకు ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్కెల్ క్లౌడ్లో ఇవన్నీ చేయాలి అంటే నేను మళ్ళీ కొనుక్కోవాలి, మళ్ళీ నేను ఇంప్లిమెంట్. అందుకోసమే ఇక్కడ మనకు ఆర్కెలోడు ఒక ప్యాచ్ మేనేజ్మెంట్ అనేది ఒక ఒక ఆప్షన్, ఒక ఫ్యూచర్ ఇచ్చేసాడు. ఓకే. లైక్ ఆటోమేటిక్గా మన వర్నబిలిటీ చెకింగ్ ఏం చేస్తాము, ఏమేమి సర్వర్స్ కావాలి, గ్రూప్ ఈ ఫునెక్స్లోటి ఒకసారి చేయాలి. ఇంకా ఇట్లా ఫిల్టర్స్ కూడా ఇచ్చేసి ఉంటాడు. ఓకే. మనకి ఇలాంటి ఈరోజు కొన్ని జరగాలి, ఒక 100 ఉన్నాయనుకోండి, 20% కావాలి, 20% కావాలి, ఇలా కూడా రాసుకోవచ్చు. మన ఇష్టం, ప్రతి ఒక్కటి మనం చేసుకోవచ్చు. ఎవ్రీ 3 మంత్స్కి మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు, లేదో ఎవ్రీ 1 మంత్కి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఏదైనా చెకింగ్ వర్నబిలిటీస్, ఏదైనా బగ్స్ ఉన్నాయా, ఇలాంటి కేసెస్లో వెరిఫై చేస్తుంది అన్నీ. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనం మళ్ళీ ఏం థర్డ్ పార్టీ ఏం కొనక్కర్లేదు. ఓకే. అన్నీ ఓఎస్ మేనేజ్మెంట్ సర్వీసెస్, లైక్ ఇవన్నీ చెప్తూ వస్తుంది. రెడ్యూసింగ్ ఆటోమేషన్ అదే చేసుకుంటుంది. ఓకే. షెడ్యూలింగ్ చేసుకుంటుంది. ఓకే. వెరీ లో కాస్ట్. ఓకే. ఇక్కడ చూడండి, ఏం లేదు, ఇంగ్లీష్ సెక్యూరిటీ, రియలబిలిటీ, సెక్యూరిటీ చెక్ చేస్తుంది, బగ్ ఫిక్స్ చేస్తుంది, ఇందాక చెప్పింది. ఓకే. కాంప్లెక్సిటీ ఆటోమేషన్ చేసుకోవచ్చు. మాన్యువల్ ఫ్లెక్సిబుల్గా మన టైమింగ్ పెట్టి టైం ప్రతిరోజు కాదు, నేను చెప్పాను కదా, 3 మంత్స్కి ఒకసారి లేదా 1 మంత్కి వీకెండ్ వచ్చింది, ఫ్రైడే నైట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. దానికి ఒక టీం ఉంటుంది, వాళ్ళు మానిటర్ చేస్తారు మాకు. ఎవ్రీ వీకెండ్ మేము ఒక టీంని అలొకేట్ చేస్తాము. చాలా సర్వర్స్ ఉంటాయి కనుక మాకు ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక 10 10, 15, 20 అలా చేస్తూ ఉంటాం. 10, 15 జస్ట్ చెప్తున్నాను, బట్ 70 to 80 చేస్తాం. ఓకే. లైక్ అవి మనకి మనం ఏం చెయ్యం, మనం కాన్ఫిగర్ చేసేసుకొని, మనము కాన్ఫిగర్ చేసుకున్నాక అన్నీ మానిటర్ చేస్తాం అంతే. మానిటర్ చేసి మెయిల్ పెడతారు అంతే. ఏదైనా ఫెయిల్ అనుకోండి, ఆ ఫెయిల్ అయింది స్క్రీన్ షాట్ తీసి మనకి అవి లైక్ లీడ్స్కి ఈమెయిల్ పెడతారు, మేనేజర్ సీసీలో. ఓకే. ఇవన్నీ లైక్ ఎంటర్ప్రైజ్ క్లాసెస్ ఏంటి, ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి. లినక్స్ ఏమేమి సపోర్ట్ చేస్తుంది, ఆర్కెల్ లినక్స్ ఏం చేస్తుంది. ఆర్కెల్ లినక్స్ వెరీ 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 keenly they are improving Oracle Linux products. Why? Because of Oracle product ఆపరేటింగ్ సిస్టమ్, ఆర్కల్ డేటాబేసెస్ అందులోనే ఇన్స్టాల్ చేయొచ్చు, మై సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఈవెన్ పోస్ట్ గ్రేస్ డేటాబేస్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇంకా
మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, డాకర్, క్యూబర్నెటీస్, క్లస్టర్, ఓకే, ఈవెన్ జావా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఆర్కల్ లినక్స్కి మైగ్రేట్ చేసుకోవచ్చు. ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి, మైగ్రేషన్ కూడా చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఓవర్వ్యూ ఇప్పుడు చూసారా, పాలసీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఒక పాలసీ క్రియేట్ చేసుకొని మానిటరింగ్ చేసుకోవాలి. ఈ ఓఎంఎస్ ఏజెంట్ అనేది ఏజెంట్ కానీ విఎమ్స్లో ఇన్స్టాల్ చేసుకున్నామంటే ఇవి గ్రూప్స్, ఓకే, ఈ పలానా గ్రూప్స్ ఉంటాయి, ఇవన్నీ మనం మానిటర్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టాల్ చేయాలి, ఈ ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి. మనం ఏజెంట్ ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే మానిటర్ చేయలేం. ఇలా కమాండ్. ఇక్కడ చూసారా, ఓఎస్ ప్యాచ్ మేనేజ్మెంట్. ఇక్కడ మనకి సెక్యూరిటీ రిలేటెడ్, బగ్స్ రిలేటెడ్ అన్నీ మనకి డీటెయిల్గా చూపిస్తుంది. ఇక్కడ ఓఎస్ మేనేజ్మెంట్ ఇక్కడ చూపిస్తుంది మన ఇన్ఫర్మేషన్, మిషన్ యొక్క ఆర్కల్ లినక్స్ మిషన్ యొక్క ఇన్ఫర్మేషన్, ఎన్ఐసి కార్డ్స్, ఇన్స్టెన్స్, ఫాల్ట్ డొమైన్ అంటే ఫాల్ట్ డొమైన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. లైక్ జోన్స్, సింపుల్, ఓకే, ప్యాకేజ్ అప్డేట్స్. ఇలా ప్యాకేజ్ అప్డేట్ చూసాం కదా, నేను ఇంతకుముందు చెప్పాను, షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు, ఏ టైం కావాలంటే ఆ టైం షెడ్యూల్ చేసుకోవచ్చు. వీకెండ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఒక 60 మినిట్స్ డౌన్ టైం ఇవ్వచ్చు, లేదు 2 అవర్స్ డౌన్ టైం ఇవ్వచ్చు. ఏమేమి జరుగుతున్నాయి, ఓకే, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అవైలబుల్ వర్షన్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ మనకి డీటెయిల్డ్గా చూపిస్తూ వస్తుంది. మనం 1 బై 1 చేస్తూ వస్తాం. సపోజ్ రెడ్ కలర్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఫెయిల్ అయింది వెరిఫై చేయాలి. బట్ టీమ్ ఏం చేస్తుందంటే ఆ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ పెడుతుంది, మన ఆర్కల్ క్లౌడ్ గ్రూప్కి పెడుతుంది. హైయర్ మేనేజ్మెంట్ ఇట్స్ నాట్ లైక్ లీడ్ కానీ సీనియర్ అంటే లైక్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ కానీ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు. ఓకే, మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. ఓకే, మాన్యువల్ మీన్స్ స్టాప్ చేసి ఆ మిషన్కి లాగిన్ అయ్యి మాన్యువల్, మనకి స్క్రిప్ట్స్ ఉంటాయి, ఆ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆపరేటింగ్ సిస్టంలో ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏం కావాలి అనుకున్నది డెవలపర్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు క్లస్టర్ యాడ్ చేసుకోవాలి, ఎస్ చేసుకోవచ్చు. డెవలపర్ ప్రివ్యూ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మై సీక్వెల్ సర్వర్ 5.5 ఉంది ఇక్కడ, ఓకే, 5.5 ఉంది, కానీ ఇప్పుడు వీఆర్ నాట్ వర్క్ 8 ఎక్కడ ఉంది, 9 కూడా ఉంది. ఓకే, జస్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఇవి చూపిస్తూ ఉంది, యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి సాఫ్ట్వేర్ సోర్సెస్ కూడా ఉంటాయి, మీరు కావాలన్నది యాడ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ అప్లికేషన్. ఇన్స్టెన్స్ గ్రూప్ చెప్పాను కదా, మనం ఎన్ని మిషన్స్ యాడ్ చేసుకోవాలి, ఓకే, లైక్ ఇన్స్టెన్స్ గ్రూప్లో 4 మిషన్సా 10 మిషన్సా ఇలాంటివన్నీ మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, యాడ్ చేసుకోవచ్చు. వర్నబిలిటీస్ అన్నీ వెరిఫై చేస్తుంది. వర్నబిలిటీస్ అంటే లైక్ ప్యాచ్ చేసేటప్పుడు ఏదైనా, ఇప్పుడు చూడండి, ఇవి ఉన్నాయి, సెక్యూరిటీ అప్డేట్స్, ఓఎస్ మేనేజ్మెంట్, ఇవన్నీ మనం వర్నబిలిటీస్ ఫిక్స్ చేసుకోవచ్చు. షెడ్యూల్ జాబ్ ఆల్రెడీ మీకు చెప్పాను, జాబ్ షెడ్యూలింగ్ చేసుకోవచ్చు. టైమింగ్ 6 hours ఎవ్రీ వీకెండ్స్, 1 మంత్కి 3 మంత్స్కి ఇవి షెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. మీ ఎనీథింగ్ మీ షెడ్యూల్ చేసుకున్నాక 1 hour విండో కావాలి, ఇవన్నీ షెడ్యూల్ చేసి రన్ అవుతాయి, అవి మానిటర్ చేస్తాం. మెట్రిక్స్, నేను మనకి ఏజెంట్ అనేది ఉంటుంది, ఆ ఏజెంట్ కానీ ఇన్స్టాల్ చేస్తే ఆ మిషన్ యొక్క మెట్రిక్స్ చూపిస్తుంది. అవి ఇన్స్టాల్ చేయకపోతే, ఆ ఏజెంట్ ఇన్స్టాల్ చేయకపోతే చూడలేము. మాన్యువల్గా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి ఇన్స్టాల్ చేసుకున్నది బెటర్. అందరూ ఇన్స్టాల్ చేస్తారు, ఎందుకంటే నో నీడ్ టు యూజ్ ఎనీ టూల్స్. మళ్ళీ దానికి టూల్ అవసరం లేదు. ఇక్కడే మనకి ఏం స్పైక్ ఎలా జరుగుతూ ఉంది, మేనేజ్మెంట్ ఇన్స్టెన్సెస్ ఎన్ని ఉన్నాయి అన్నీ చూపించేస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఓకే, ఓఎస్ మేనేజ్మెంట్ ఫర్ విండోస్ కూడా అంతే సేమ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఓఎస్ మేనేజ్మెంట్ ఫర్ విండోస్ చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు డెమోస్ కూడా 1 by 1 చెప్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను 30 days మాత్రమే ఉంటుంది. అందుకోసం నేను మీకు ఇవన్నీ చెప్పాక
మీకు ఈజీ అయిపోతుంది. వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ లైక్ రివిజన్ లాగా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.